శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। ఓం సమసద్గురు శ్రీ సాయినాథాయ నమః। శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశం ఏమిటంటే సాయిబాబా సూక్తులు। గత వారం 2 సూక్తుల గురించి వివరించుకున్నాం। అసలు సూక్తుల యొక్క ఆవశ్యకత ఏమిటి? సూక్తి అంటేనే సూచింపబడేది, సూచించేది, దిశానిర్దేశాన్ని మనకు తెలిపేది। మరి ఇక్కడ సాయిబాబా సూక్తులే ఎందుకు మనం తీసుకోవాలి? ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సాయి అంటే దేహం కాదు, అసలు భగవంతుడికి నామము, రూపము, గుణము లేనివారు। మరి భగవంతుడు అంటే ఎవరు? ఒక అద్వైతమైన స్థితి కలిగిన వాడు, అంటే ఉన్నది ఒకటి అనే భావనతో నిరంతరము కలిగి ఉండేవాడు। ఆ భావం ఎవరైతే ఉంటుందో వారంతా కూడా భగవత్ స్వరూపులే। ఇక్కడ సాయి బాబా అని ఎవరు పెట్టారు పేరు? మనం పెట్టుకున్నాం, మహాసారి పెట్టారు। ఓ సాయి అన్నారు। సాయి అంటే తండ్రి అని అర్థం। అందుకే ఇక్కడ మహాత్ముల చరిత్రందరి మనం కానీ తరిచి లోతుగా పరిశీలించగలిగితే మనల్ని పవిత్రమైన జీవితం ఎక్కువ బలంగా ఆకర్షించబడుతుంది। అయితే లోతుగా పరిశీలించాలి। ఇప్పుడు అమృతము రావడానికి దాని వెనకల ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంతటి కార్యదీక్ష, ఎంతటి అంకిత భావం, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అమృతం రాగలిగింది। అందులో సహనము, ఓర్పు ఇవన్నీ మనం జోడించుకుంటూ రావాలండి। అలాగే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలని మన వైపు ఆకర్షింపబడాలంటే వారి జీవిత చరిత్రని శ్రద్ధగా, అంకిత భావంతో, పట్టుదలతో పరిశీలించగలిగితే అప్పుడు మనం ఉత్తేజపరుస్తాయి, అప్పుడు ఆలోచన కలుగుతుంది। వారు సామాన్య మానవులే కదా। జీసస్ కావచ్చు, ప్రవక్త కావచ్చు, బుద్ధుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద, ఇది మహాత్ములు సద్గురు విషయంలో చూసుకుంటే మనం ఇంకా సైంటిస్ట్ చూసుకుంటే అబ్దుల్ కలాం కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, అబ్రహాం లింకన్ కావచ్చు, నైటింగేల్ కావచ్చు, సద్గురు గురించి మాట్లాడుకుంటాం, సద్గురు గురించి మాట్లాడుకుంటున్నాం। మరి వాళ్ళంతా ఎలా పొందారు? వాళ్ళే చెప్పారు। బాబా ఏం చేశాడు? నేను గురువుగా అన్వేషించాను, దారిలో గురువు దొరికాడు, నేను గురువుని ఆశ్రయించాను, ఆయన చెప్పిన మాట విశ్వాసం కలిగి ఉన్నాను, వారంతటి వారు నేను అయ్యాను। రమణ మహర్షి ఏం చెప్పారు? 17 సంవత్సరం వరకు నేనంటే ఏమిటి అన్వేషించాను, నాకు సమాధానం దొరికింది, అరుణాచలేశ్వరుడు నా తండ్రి అనుకున్నాను, అక్కడికి వెళ్ళాను, ఈ స్థితి పొందాను। అదే రామకృష్ణ పరమహంస। అంటే అందుకే ప్రతి ఒక్క మహాత్ముల చరిత్రని వారి ఎలా పొందారో వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుందండి, మాటల్లో కాబట్టి చేతల్లో వ్యక్తమవుతుంది। ఇక్కడ బోధ అంటే పెద్దల నోటితో చెప్పేదే కాదండి, వారి యొక్క జీవిత ఆచరణ కూడా ఒక బోధే। ఇప్పుడు 3వ సూక్తి మనకు వస్తున్నాం। ఈ సూక్తులు ఏం చెప్తున్నాడు? గురువే అన్ని దైవాలు, అన్ని దైవాలు అంటే అన్ని భగవత్తులు, సాధన సదృష్టము, శాస్త్రసత్కం అక్కర్లేదు, గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు, ఇది సూక్తి। గురువే అన్ని దైవాలు అంటే గురువే సర్వదేవత స్వరూపుడు, సాధన సదృష్టం ఏందో చెప్పాడు, శాస్త్రసత్కం శాస్త్ర అవసరం లేదు, కాబట్టి గురువు యొక్క చూపే శిష్యుడికి అన్నపానీయాలు అని 4వ సూక్తికి వెళ్ళిపోతామా? లేదా ఆ సూక్తిలో ఉన్న అంతరార్థాన్ని
వెలికి తీసి గ్రహిస్తామా, అర్థం చేసుకుంటామా, ఆదరణ ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే అమృతం చిలిగితే ఎంత కష్టపడి చిలిగితే అమృతం వచ్చిందండి. అందుకే ఇది అమృత ధారలు, ఒక్కొక్క సుక్కి ఒక్కొక్క ధార. అమృతం ఒక చుక్క చాలండి, విషము ఒక చుక్క చాలు. విషము చనిపోవడానికి విషము, అమృతం అంటే శాశ్వతంగా ఉండడానికి ఒక చుక్క చాలు. మరి ఎందుకు ఇన్ని చుక్కలు బాబానికి ఇచ్చాడంటే ఏదో ఒక చుక్కి మీద మన దృష్టి పడుతుంది. ఇప్పుడు అష్టోత్తరం కావచ్చు, సహస్రనామాలు కావచ్చు, ఎందుకని నామాలు? విష్ణువు అంటే అనంతుడు, ఆడకి అర్థమైపోయింది. విష్ణు భట్కారో అంటే చెప్పుకుంటూ ఈ నామాలు చెప్పుకోవడం అవసరం అంటే ఏదో ఒక నామంలో మన మనసు స్థిరపడుతుంది, ఆ నామాన్ని పట్టుకుంటే చాలు. అదేవిధంగా బాబా చెప్పిన సూక్తులు కావచ్చు, ఏ మహాత్ముడు ఏ సద్గురు చెప్పిన సూక్తులు కావచ్చు, ఒక్కటి మన మనసు కట్టుకోగలిగితే ఆ అమృత ధార మనని మృతం లేకుండా చేస్తుంది. ఇక్కడ మృతం అంటే చావు లేకుండా కాదండి, అజ్ఞానం లేకుండా చేస్తుంది, శాశ్వతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. గురువే అన్ని భగవత్ స్వరూపుడు. దీనికి ప్రమాణం ఏమిటి? మనం ఏ పూజలు కార్యక్రమం గురు బ్రహ్మ శ్లోకంతో ప్రారంభం చేస్తాం. గురుగీతలో ఇంకో శ్లోకం చెప్తారు, గురువేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతం నాస్తి తస్మాత్ పూజ సద్గురం అన్నాడు. గురో పరతం నాస్తి తస్మాత్ పూజ సద్గురం అన్నాడు. అంటే ఏంటి? ఈ అంతా కూడా ప్రపంచ శివాత్మకే, ఆయన తప్ప నాకు ఇంకెవరు లేరు. అటువంటి గురువు నేను పూజిస్తున్నాను. ఇది మాటలో గురుకృష్ణ చెప్పారు. మరి అన్ని దేవతా స్వరూపులుగా సద్గురువు ఎంతమందికి అనుభూతి ఇచ్చుంటాడు? ఇప్పుడు బాబా చేతిలో చూద్దాం. విఠలుడుగా ఇచ్చాడు, రాముడిగా ఇచ్చాడు, హనుమంతుడిగా ఇచ్చాడు, పాండురంగుడిగా ఇచ్చాడు, గణపతిగా ఇచ్చాడు, నరసింహస్వామిగా ఇచ్చారు. అదే వాళ్ళ భ్రాంతి ఏమో అనుకుంటే మన తాజుద్దీన్ బాబా జీవితంలో, అలాగే అనేక మాత్రం దుని వాళ్ళ జీవితంలో, నరసింహ మహారాజు వారి చరిత్రలో అనేక మంది దర్శనమిచ్చున్నారు. సరే, అది భౌతిక రూపం అనుకుంటున్నాం. రాముడు, కృష్ణుడు, విఠలుడు, పాండురంగుడు, హనుమంతుడు, గణపతి. దైవము దివ్ అంటే వెలుగు, జ్ఞానము. గురువే అన్ని జ్ఞాన యొక్క స్వరూపము. అందుకే గురువే అన్ని దైవాలు అన్నాడు. అంటే ఏమిటి? సకల శాస్త్రాల్లో, సకల మతాల్లో, సకల సాంప్రదాయాల్లో ఏదైతే ఉందో, ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా సద్గురు యొక్క ప్రతిరూపమే. ఇట్లా భావిద్దాం. అంటే మనకు అన్ని కోణాల నుంచి చూసుకుంటే భాష్యమైన అర్థం వేరుగా ఉంటుంది, కానీ పారమార్థికంగా అర్థం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి గురువే అన్ని దైవాలు అంటే గురువే సగదేవ స్వరూపుడు, కాబట్టి రాముడు శ్రీనే దాన్ని పెట్టేద్దామా? అన్ని జ్ఞానాలు సద్గురు రూపంలో ఉంటుంది. అన్ని జ్ఞానాల సారాంశం అంతా కూడా ఆ సద్గురు రూపంలో మనకు తెలుస్తుంది. అందుకే సాయినాథుడు తులసి పెట్టాడు, అగ్ని పెట్టాడు, ద్వారకామైన పేరు పెట్టాడు, నమాజ్ చేసుకోమన్నాడు, పూజ చేసుకోమన్నాడు. ద్వారకామాయ అంటే 4 పురుషార్థాలు ప్రసాదించేది అని అర్థము. అది మాస్టర్ గారు వివరించి ఉన్నాడు. ఇప్పుడు అన్ని మతాల సారాంశం అక్కడ ఉందా లేదా? అది మనం గుర్తించాలండి. ఎందుకంటే ఇప్పుడు బాబాను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి బాబాలో అన్నీ ఉంది. ఇప్పుడు వెంకటేశ్వరం చూసుకోండి, ఆయనలో అన్నీ ఉంది, రమణ మహర్షిలో ఉంది, రామకృష్ణ పరస్లో కూడా ఉంది. కాబట్టి గురువే అన్ని దైవాళ్ళు. మరి అన్ని జ్ఞాన స్వరూపము ఆయన ఉన్నప్పుడు ఇంకా సాధన దృష్టి ఏమెందుకు, శాస్త్రాలు ఎందుకు? మనకి అన్నీ ఒక దగ్గర దొరికేటప్పుడు అంగడంగడి షాప్ మనం విచారిస్తామా? అందుకే మనం డీ మార్ట్ పెట్టుకుంటాం ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉండే వాటిలో డీ మార్ట్, రిలయన్స్ కావచ్చు, మోర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీటికన్నిటి కూడా పెద్దది ఏంటి? డీ మార్ట్.
అన్ని అక్కడ దొరికినప్పుడు ఒక అంగట్లో చీపుర, ఒక అంగట్లో చేట, ఇంకొకటి చింతపండు, ఇంకొకటి చక్కెర కొంటామా? వాటితో మనకేం పని ఉంటుంది? అన్ని ఒకే దగ్గర దొరికినప్పుడు. అందుకని వద్దంటున్నాడు ఇక్కడ. అదే ఎందుకు వద్దున్నాడు? అటువంటి సద్గురువు లభించినప్పుడు నీకు సాధన చేసడం అవసరం లేదు. ఇది తాజుద్దీన్ బాబా చరిత్రలో వస్తుందండి. ఒక హాజీ వచ్చి ఖురాన్లో ఒక అర్థం చెప్పమంటాడు. అప్పుడు తాజుద్దీన్ బాబా ఏం చెప్తాడు? అక్కడ ఉండే వాళ్ళు చూపిస్తాడు. వీళ్ళేం చదువుకోలే, ఖురాన్లో అవి ఇవి చదువుకోలే. నేను చెప్పిన బోధలు విని వాళ్ళు పవిత్ర జీవితం వైపు ఆకర్షింపబడ్డారు. తద్వారా విశాలత మనసుతో కలిగి ఉన్నారు వీళ్ళు అని చెప్తాడండి. అంటే ఖురాన్ దాని అర్థం తెలుసుకొని శాస్త్రంలో వాసన ఉంచుకోవడమా అని కాదు ఇక్కడ. ఎందుకంటే ఆ శాస్త్రాల సారాంశం అంతా కూడా ఆయన ఉంటుంది. అది గమనించాలి ఇక్కడ. సరే, సాధన చతుష్టయం అంటే ఏమనుకున్నాం అంటే ఈ సాధన చతుష్టయం ఆయనలో ఉందా? ఇది కూడా మనం పరిశీలించుకోవాలి కదండి. అసలు సాధన చతుష్టయం అంటే ఏమిటి? సాధన చతుష్టయం 4 అంటే భగవత్ సద్గురు పొందాలంటే ఈ సాధన కావాలి అని చెప్తారు. 1 వివేకము, 2 వైరాగ్యము, 3 సత్సంపత్తి. ఈ సత్సంపత్తులు 6 ఉంటాయి అన్నమాట. 4వది ముముక్షత్వము. వీటి ద్వారానే సద్గురు యొక్క కృప పొందగలము. మరి వీటి రచనాలు ఆయనలో ఉన్నప్పుడు ఇంక వీటి గురించి తెలుసుకోవాల్సిన మనకు అవసరం ఏముంటుంది? బాబాలో వివేకం లేదా? వైరాగ్యం లేదా? సమము లేదు. సత్సంపద అంటే సమము, దమము, తితీక్ష, ఉపరితి, శ్రద్ధ, సమాధానము. ఇవన్నీ బాబాలో లేదా? అంటే శమం అంటే ఏంటంటే అనవసర విషయాలు పరిగెత్తకుండా ఉండడము. దమం అంటే ఇంద్రియ నిగ్రహము. తిదీక్ష అంటే సహనం కలిగి ఉండడము. ఉపరేతి జ్ఞానేంద్రాన్ని జయించడము. శ్రద్ధ ఏ పని అంటే దగ్గర శ్రద్ధ కలిగి ఉండడము. సమాధానం అంటే సంతృప్తి కలిగి ఉండడము. బాబా నిత్య సంతృప్తి. 5 ఏళ్ళు భిక్షకు వెళ్ళేవాడు, భిక్ష దగ్గర ఇంకా ఉండేవాడు. శ్రద్ధ దుని వెలిగించడం కావచ్చు, నేలను చదును చేసి విత్తనాలు నాటి అది చిగురుపు చేసి శ్రద్ధగా దాన్ని నీళ్లు పోసి ఒక తోటలాగా తయారు చేయడం కావచ్చు. అలాగే జ్ఞానేంద్రియ మీద పట్టు కావచ్చు. ఓర్వి సహనం అది కలిగి ఉండడం అని చూస్తూనే ఉన్నాం. నానా వాళ్ళు చిరిగిరా అంటే ఏమున్నాడు? నేను బాధపడ్డా? మాటల్లో కానీ చేతల్లో కానీ ఏమైనా బాధించాడా? అది ఈ లక్షణాలని అయినప్పుడు ఆయన ఉన్నప్పుడు అన్ని ఆయన దృష్టి తెలుసుకుంటున్నప్పుడు ఇంకా దాన్ని సాధన దృష్టి తెలుసుకోవాలనేది అవసరం మనకేంటి? అసలు దాని అవసరం ఏమైనా ఉంటుందంటారా? వివేకం అంటే ఏది మంచో ఏది చెడు తెలుసుకోవడం. వైరాగ్యం అంటే ఏది అనవసరమో దాన్ని విడిచిపెట్టడం. ఇవన్నీ మనకు బాబాలో కనిపించినప్పుడు ఇంకా సాధన దృష్టి ఎందుకు అవసరం ఏముంటుంది? దానికోసం పాటుపడాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన జీవితం చూసి మనం నేర్చుకోవచ్చు. ఇంకా శాస్త్ర సత్వం అక్కర్లేదు. 6 శాస్త్రాలు అవసరం లేదు. వాటి పనే ఉంది. శాస్త్ర సారాంశం అంతా, సారాంశం అంతా కూడా ఇక్కడ ఎంపబడి ఉంది. దీన్ని ఆస్వాదించు, ఆయన చూసి ఆస్వాదించు. గురువు యొక్క దృష్టి శిష్యుడికి అన్నపానీయులు అన్నాడు. ఒక సూచన వస్తుందండి ఇవన్నీ కూడా. గురువు యొక్క దృష్టి శిష్యుడికి అన్నము పానీయము అని చెప్పాడు. అంటే ఏంటి? భౌతికమైన అన్నము, భౌతికమైన నీరా? జ్ఞానము.
ఆయనకు దృష్టి కలిగితే జ్ఞానము విజ్ఞానం. జ్ఞానం అంటే వెలుగులోకి రావడం, చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావడం. దాని ఉదాహరణ మనం తాబేలు చెప్పుకుందాం. తాబేలు గుడ్లు పెట్టేస్తుంది, ఎక్కడో దూరంగా ఉంటుంది, దాని దృష్టి అంతా గుడ్ల మీద ఉంటుంది. ఆ గుడ్లలో నుంచి తాబేలు పిల్లలు వస్తున్నాయి. లోపల ఉండడం అజ్ఞానం. ఎప్పుడు దాని దృష్టి పడిందో జ్ఞానాన్ని వెలుగు చూస్తుంది. ఆ జ్ఞానంతో విజ్ఞానంతో కలిగి ఉంటుంది. ఏమిటి విజ్ఞానం? శత్రువు వచ్చాడు, మొత్తం లోపలికంతా ఇంద్రియాలంతా లోపల పెట్టుకునేస్తుంది. ఏను గురించి తొక్కినా కూడా అదేం కాదు, దాని ఇంద్రియ నిగ్రహము. మరి అది విజ్ఞానం కాదా? ఇక్కడ అన్నపానీయానికి వివరించుకుంటున్నామండి. ఇక్కడ ఇది పారమార్థికంగా చూసుకుంటున్నాం. ఇంకా ఆయన దృష్టి అన్నప్పుడు సద్గురు శాస్త్రిగా చూస్తున్నాం. బాబా మధ్యలో ఉంటాడు, ఎక్కడో వాడికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందులో దుర్లను చూస్తాడు. దుర్లను చూస్తానే ఒక పెద్ద వెలుగు ఆ వ్యక్తి పోవడం, ఆ వ్యక్తి అంతా ఆవహించడం, ఆ వెలుగుతో అతడు ఆరోగ్యవంతుడు కావచ్చు, లేకపోతే వాడు చేసే కార్యం సఫలం కావచ్చు. మనకి సీరియల్ కాబట్టి అలా చూపిస్తారు. ఒక గొప్ప వెలుగుపోయి వాళ్ళందరినీ ఆవహించి చేస్తుంది కదా. మరి బాబా ఇక్కడ మసీదులో కూర్చున్నాడు. మనకి వాడికి జ్ఞాన విజ్ఞానాలు కలిగినాయా లేదా? సినిమాలో ప్రకారం అయితే, సీరియల్ ప్రకారం మనకు అర్థం కావడం కోసం సీరియల్ చెప్పుకున్నాం. బాబా చేతిలోకి వద్దాం. భక్తులు ఎక్కడ ఉన్నా వారి పరిస్థితులు, మనోభావాలు బాబా గమనిస్తూనే ఉంటాడు. అందుకండి సాయిలాంత గ్రంథం ఎందుకు నిత్యపారాయణ మాస్టర్గా చెప్పాడంటే ఇంటికే చెప్పాడు ఆయన. భక్తులు ఎక్కడ ఉన్నా పదాలు చూడండి, వారి పరిస్థితులు, మనోభావాలు బాబా గమనిస్తూనే ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? పక్కన గమనిస్తున్నాడు, దూరంగా ఉన్నా గమనిస్తున్నాడు. మరి ఆయన దృష్టి ఎక్కడున్నట్టు? సద్గురు దృష్టి ఎక్కడుంది? భక్తుల మీదే ఉంది. అన్నపానీయులు అంటే ఏమిటి? జ్ఞాన విజ్ఞానం కలిపి చేస్తున్నాడు ఇక్కడ. బాబాజీ ఏ అధ్యాయం చూడండి, కలవద్దు చూస్తారా? సాయి సాంప్రదాయం చూస్తామా? కేంద్ర భక్తులు అన్ని రూపాలు చూద్దామా? లేదా విశ్వరూప అధ్యాయం చూద్దామా? ఏ అధ్యాయం చూసుకోండి. ఎక్కడ ఎవడు ఏం చేస్తున్నాడో, వాడి మనసులో భావాలు ఏమిటో, వాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని ఆ పరిస్థితి తగ్గట్టుగా, వాడి మనోభావాలు తగ్గట్టుగా వాళ్ళని సంస్కరిస్తున్నాడా లేదా? అదేంటి మనకి గుర్తించాలి. అన్నపానీయులు అంటే మనకి అన్నము లేదా నీరు అనే భావనే లౌకికంగా చూస్తే అదే అనిపిస్తుంది అందరికీ కూడా. కానీ భరద్వాజ మాస్టర్ గారు లోతుగా మనకు అందిస్తున్నాడండి. ఇక్కడ అందిస్తున్నాడు, అందిస్తూనే ఉన్నాడు. అందుకే భరద్వాజ మాస్టర్ గారు కూర్చున్న స్థితి కూడా తాబేలు కూర్మ అవతారం. అది అంటే అమృతం రావడానికి ఆధారభూతం కూర్మ అవతారం. మనలో ఇటువంటి పరిస్థితి, ఈ సత్సంగము, సద్గోష్ఠి ఇవి రావడానికి ప్రధాన మాస్టర్ గారే మనకి ఆధారం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బాబా చేతుల్లో ఎక్కడ ఆపదలు ఉన్నా తెలుస్తుంది. బాబా చేతులు రెండు కలిపి శంకర్లా కూర్తే దాని గుర్తు ఏంది? ఎవడు చనిపోయినా గుర్తు. అలా ఒకసారి కూర్తాడు కదా. కూర్చినప్పుడు నాన్న చావస్తున్నాడు, నేను చావనిస్తానా అంటున్నాడు మసీదులో కూర్చొని. అదే సమయంలో వాడికి తాంగా బోల్తా పడడం, ఏ దెబ్బలు తగలకుండా ఉండడం మన జరిగిందంటే మరి సద్గురు యొక్క దృష్టి కదా. ఆ గురి యొక్క దృష్టి అన్నపానీలని. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత అది నానా కావచ్చు, హేమంత్ పంత్ కావచ్చు, రఘువీర్ పంతులే కావచ్చు, నిరంతరము విజ్ఞానం అంటే మెలకువతో ఉండడం, ఆ మెలకువతోనే ఆచరించడం. మరి అది వాడికి విజ్ఞానం కలిగిందా లేదా? పానీయము, పానీయం అంటే నీరు, నీరే జీవనానికి ప్రాణము, విజ్ఞానమే ప్రాణము. ఎవరైనా మోసపోతే శరీరెక్కి వాడు మేల్కోడండి, నీషించిన మేల్కోడు, ఒక నీళ్ళు వెళ్తే మేల్కొంటాడు.
విజ్ఞానం కూడా అంతే. జ్ఞానం ఉంది, తెలుసుకున్నాం, కానీ దాన్ని ఎలా దాన్ని ప్రాక్టికల్ చేయాలి, మంచిగా చెడుగా. అందరూ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, జ్ఞానమే అది. మరి ఆ టెక్నాలజీని ఎదుటివాడిని బాధ పెట్టడానికి ఉపయోగించేవాడు ఒకడు, ఎదుటివాడి ఉపయోగకరంగా చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు. మరి ఏది జ్ఞానం? జ్ఞానం అంటే సరిపోదు, విజ్ఞానం కావాలి. అందుకే నువ్వు ఎంతటి సాధన చేసినప్పటికీ కూడా చివరి వరకు నువ్వు సాధన చేసుకుంటూనే ఉండాల్సిందే. ఎంతవరకు సాధన చేయాలి? అన్యము అని నీ తోచనంత వరకు, ఉన్నది ఒకటే అనే భావన కలిగేంత వరకు. అది కలిగినట్టే ఉంటుందండి మనకి. మనం మోసపోతాం, కలిగింది అనుకుంటాం, ఇంకే సాధన ఆపేస్తాం, వెంటనే కబలిస్తుంది మాయ. అది కబలిస్తుంది కాబట్టి అది కబలించకుండా నిరంతరం సాధన చేసుకుంటున్నాడు. చెరువులో నీళ్ళు తాగని వచ్చామని పాచి పట్టిపోయింది, ఆలోచిస్తాము, ఇది నీళ్ళు తాగుతాము, మళ్ళీ పట్టి మళ్ళీ పాచి పట్టిపోతుంది, మళ్ళీ తీయాల్సిందే. నీ దప్పికి తీరేంత వరకు ఆ పాచి తీసుకుంటూ ఉండాల్సిందే, నీరు తాగుతూ ఉండవలసిందే. అలాగే శ్వాస ఉన్నంత వరకు నిరంతరం సాధన చేసుకుంటూ ఉండాల్సిందే. ఇంత అర్థం ఉందని చెప్తున్నాడు మాస్టర్ అక్కడ. పానీయము అనే దానికి ఒక వాక్యమే, అంతకన్నా ఒక నిమిషం కూడా లేదు ఆ వాక్యం, కానీ ఎంతటి భావం అందులో ఇవ్వబడి ఉంది చూడండి, ఎంతటి అర్థం అందులో కేంద్రీకృత గమనించాలండి ఇక్కడ. అలాగే స్టార్ట్ అయ్యే విషయంలో కావచ్చు, ఎక్కడో కొలువులో పడిన బిడ్డ, ఎందుకు ఇవన్నీ మనకు తెలిసిదే కదా అండి, ఏం చెప్తున్నాడే అని కూడా అనుకోవచ్చు. చెప్పింది చెప్తున్నాం, మరి 3 పూట అన్నమే తింటున్నాం, ఎందుకు మార్చడం లేదు మనం? అది మార్చచ్చు కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు వేప కూడా తినక వేప తీగ ఉండని చెప్తారు కదండి శ్లోకంలో. అంతే, మనం వినే కొన్ని అమ్ముద్దాలు ఒకళ్ళు అమ్ముతూనే ఉంటుందండి. ఆ అమ్ముద్దాన్ని ఒడిచి పట్టుకోగలగాలి ఇక్కడ. మరి ఎక్కడో కొలుబడిని ఇక్కడ వచ్చి తను కాపాడంటే మరి బాబా శత్రు దృష్టి ఎక్కడున్నట్టు? అందుకే సాయి అంటే భౌతిక రూపం కాదు, ఆయన ముచ్చుకున్నాడు. ఆయన ఒరే బాబా అంటే 5 నిమిషాలు మాత్రమే కాదురా, నువ్వు శ్రీలో ఉండి చూస్తుంటే నన్ను చూడనట్లే అని ఎన్నిసార్లు చెప్పిన మనకేదా అవగాహన వస్తుంది? బాబా పట్టమంటున్నాం, బాబా దగ్గర పడుతున్నాం, అందులో ఆయన ఉన్నాడు అనుకుంటున్నాం. అందుకే ఒక మహాత్ముడు అంటాడండి, మట్టిలో దేవుని చూస్తున్నారు, మనిషిలో భగవంతుడు గుర్తించలేకపోతున్నారు. మట్టిలో దేవుని చూస్తున్నాం కదండి, ఒక విగ్రహం చేసుకుంటున్నాం, ఆయన దేవుడు పూజించుకుంటున్నాం. మరి మనిషిలో భగవంతుడు ఉన్నాడే, దాన్ని ఎందుకు పూజించలేకపోతున్నాం? అది గుర్తిస్తే కదా పూజించేదానికి. ఇంతటి అర్థం మనకి మాస్టర్గా తెలియజేస్తున్నారండి ఇక్కడ. చెప్పాం, గురువే అన్ని దైవాలు, గురువే అంత జ్ఞాన స్వరూపుడు. అంత జ్ఞానం ఎందుకున్నప్పుడు ఇంక సాధనతో అవసరం లేదు. ఒక ఇప్పుడు ఒక లాయర్ ఉన్నారండి, ఆ లాగా అసిస్టెంట్ ఒకడు ఉన్నాడండి. అసిస్టెంట్ పెద్ద చదువుకోలేదు, లాయర్తో వెళ్ళి ఆ కోర్టు వ్యవహారం చూసి లాయర్ని మించిపోయాడు తెలివిలో. ఏదైనా కేసు వచ్చింది అనుకోండి లాయర్ దగ్గరికి, ఆయన కన్సల్ట్ అవ్వంటాడు ఆయన అసిస్టెంట్ని. ఆ అసిస్టెంట్ అని చెప్పేటప్పటికి అవన్నీ రాసేటప్పటికి వాయించినప్పటికీ సక్సెస్ అవుతున్నాడు. స్కూల్లో పెట్టుకోవడానికి అందరూ తెలుసుంటుంది ఆ లాయర్ అసిస్టెంట్. మరి ఆయన ఏం చదువుకున్నాడు? కాబట్టి సద్గురుని ఇప్పుడు అసలు అనిజ్ఞాన స్వరూపుడు ఆయన. శ్వాస అంతా పర్లేదు, గురు యొక్క దృష్టే శిష్యునికి అన్నపానీయాలు. శిష్యుడు అంటే ఎవరు? మళ్ళా అంటే ఒక్కొక్క పదాన్ని తీసుకోవాలండి. ఐస్ క్రీమ్ స్పెషల్ ఐస్ క్రీమ్ పెట్టారనుకోండి,
మామూలు ఐస్ క్రీమ్, స్పెషల్ ఐస్ క్రీమ్, స్పెషల్ బాదం ఖీర్ పెట్టుకుందామండి. మామూలు బాదం ఖీర్, స్పెషల్ బాదం ఖీర్. ఆ స్పెషల్ బాదం ఖీరు దాని పక్కన ఐస్ క్రీము, దానిపైన బాదం పప్పు, జీడిపప్పు, తారపప్పు అన్ని వేసుకుంటాడు. కమగ తింటాము దాన్ని ఏమన్నా స్పూన్ నమ్మంటాం. ఆ స్పూన్లో కొద్దిగా తీసుకుంటాం ఎక్కడ అయిపోద్ది అనేసి. అంటే అయిపోతుంది కాదు, ఆ కొద్దిలో రుచిని అనుభవంలోకి తీసుకురావాలి. అనుభవంలో కన్నా కూడా అనుభూతి పొందాలి. అందుకని కొద్దిగా ఐస్ క్రీమ్ తీసుకున్నట్టుగా. అందుకని ఇక్కడ గురించుకున్నాం. శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడు అంటే శిక్షణ పొందేవాడు శిష్యుడు. ఎవడైతే శిక్షణ పొందుతాడో వాడికి అన్న పని చూసుకుంటాడు. ఇప్పుడు క్యాంపస్ అనేది ట్రైనింగ్ ఇస్తారు కదండి, ట్రైనింగ్ అప్పుడు స్టైఫండ్ ఇస్తారు కదండి. వాడు ట్రైనింగ్ చేసుకుంటున్నాడు కానీ వాడు స్టైఫండ్, వాడు ఉండడానికి వసతి, తినడానికి భోజనం పెట్టారు. జీతం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది అందుకని నేను గురువు యొక్క దృష్టి శిష్యుడికి అన్నపానీయాలు. ఎవడైతే ఆఫీసర్ ఉంటాడో, ఎవడైతే ట్రైనింగ్ చేసుకుంటున్నాడో వాడి మీద దృష్టి ఉంటుందా ఉండదా? మరి భగవంత్ స్వామి మీద మన మీద ఎందుకు ఉండదు? ఉంటుంది, చదువుకుంటున్నాం, ఉంటుందని భావన మాత్రం అనుమానంగా పెట్టుకుంటున్నాం. ఆ అనుమానం అవసరం లేదని వారి యొక్క జీవిత చరిత్ర అంతా మనకు తెలుస్తుంది, మహాత్మ చరిత్ర అంతా తెలుస్తుంది. రమణ మహర్షి దగ్గర స్థితితో కూర్చున్నాడండి. ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఒక భక్తుడు టెలిగ్రామ్ ఇచ్చాడు, స్వామి మా ఇల్లాలు 9 మాసాలు హాస్పిటల్లో ఉంది, ప్రసవంగా కష్టపడతా ఉంది, మీరు ఆశీర్వదించండి అని. ఆ టెలిగ్రామ్ చదివాడు శిష్యుడు, మౌనంగానే ఉన్నాడు రమణ మహర్షి. ఒక సాయంకాలానికి మనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది, స్వామి మీ దయ వల్ల సుఖప్రసవం అయిందని. అది చదివాడు శిష్యుడు. అప్పుడు స్వామి మౌనంగా ఉన్నాడు. ఏంటి సార్ మీరు అప్పుడు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మౌనంగా ఉన్నారు అన్నప్పుడు అని ఏం చెప్పాడండి? వాడి విశ్వాసం నెగ్గింది అన్నాడు, కానీ ఈయన దృష్టి ఆడపడేది. చెప్పరు, మాటలు ఎప్పుడూ కూడా మేము చేశామని చెప్పరు, చేసినట్టు కనిపిస్తారు. దాని గుణపడి వెంకేశామని కొనికి ఉదాహరణ. ఇంతటి భావం మనం చూసుకుంటూ రావాలండి ఇక్కడ. ఇంకో సూక్తి, 4వ సూక్తి. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైందా నేను చేస్తా, నిన్ను చివరి గంట గమ్యం చేస్తా అన్నాడు. అంటే నిశ్చలంగా కూర్చోమంటే అర్థం ఏంటి? సభ్యుడిగా గమ్మున కూర్చున్నాడమా? ఇతర కూర్చోమన్నాడు కదా, కాబట్టి ఏ పని చేయకుండా గమ్మున కామంగా కూర్చుంటా అని చేస్తా, అన్ని చేస్తానని చెప్పాడు కదా, గమ్యం చేస్తానని చెప్పాడు కదా. ఇక్కడ ఎప్పుడు కూడా నిష్క్రియత ఎప్పుడు చెప్పరు, ఏ మతంలో చెప్పరు. ఏ మతంలో తీసుకోండి, గమ్మున కూర్చోమని చెప్పరు. పనికి అని బాబా చెప్తున్నాడు కదా, మరి దాన్ని తీసుకోను. మళ్ళీ నేను పని చేయండి, నా దాన్ని తీసుకోను, ఇది చెప్పాడు కానీ గమ్మున కూర్చుంటానంటాను. అదే ఇప్పుడు సద్గురు శాస్త్రిలో ఒక స్వామి చూస్తున్నాడు, ఒక ఇంటికి పోతాను నా నా ధర్మ నెరవేర్చాలంటే ఏమంటాడా, నువ్వు చచ్చిపోతావరా శాస్త్రం చెప్పాను అంటాడు. నువ్వు ప్రమాణం చేసి తప్పినావంటే నువ్వు చనిపోతావని చెప్పాడు. వాడు భయపడి ఆడే ఉన్నాడు కృష్ణుడు. అంటే మనకు అనుకూలమని తీసుకుంటున్నాం, అది అలా తీసుకుంటామని బాబా వెంటనే చెప్పాడు. పని చేయని చెప్పున్నాడు కదండి ఇంకొక సూచిలో. అంటే మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్దిష్టంగా క్షుణ్ణంగా చేయాలి. ఆంతరిక కోరికలతో, కర్మాఫలాపేక్షతో చలించకూడదు. ఇది నిశ్చలంగా కూర్చోంటే అర్థం. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. అదే భగవద్గీత చెప్తాడు కదండి, కర్మ చేయడమే నీ పని, కర్మ ఫలితం నాకు వదిలే అన్నాడు. అంటే మన కర్తవ్యాన్ని దానికి మా బాబా చెప్పున్నాడండి. మేఘాలు చెప్పాడు, భూమి చెప్పాడు, సూర్యుడు చెప్పాడు, గాలి చెప్పాడు. విత్తనాలు మొలిచింది, దానికి సంతోషం లేదు,
విత్తనాలు మాడింది, దానికి దుఃఖం లేదు. మేఘాలు వస్తుంది, వర్షం కురిపించేస్తుంది, అనే వర్షం కురిపించేస్తుందా, నా పని అయిపోయింది, వెళ్తాను. అది సూర్యుడు, అది గాలి, అది భూమి. ఇన్ని ఉదాహరణలు మనకి బాబా మనకి మాస్టర్ గారి ద్వారా తెలియజేస్తున్నాడండి. ఇక్కడ నిర్దిష్టంగా క్షుణ్ణంగా చేయి అంటే మనసు పెట్టి చెయ్యి. నేను చేస్తానని చెప్పి మాట ఎగ్గొట్టబాకు. నేను చేశాను కదా అని నాకు ఆ చేసింది ఏ విధంగా చేశావు, అది క్షుణ్ణంగా. అంటే నేను చేశాను కదండి, చేస్తావు, ఫలితం కదే. నిర్దిష్టంగా అంటే పట్టుదలతో, శ్రద్ధతో. అంతేగాని దానివల్ల ఏదైనా లాభం వస్తుందా రాదా, ఎందుకు చేయాలి, నేను చేశాను కాబట్టి ఈ ఈ ఈ ఫలితం నాకు రావాలి అనే దాని పట్ల నువ్వు ఉండకూడదు. మనం పైగా చెప్తాం, శివుని ఆజ్ఞ ఏమన్నా పుట్టదు, అంతా భగవంతుడికి నిర్ణయిస్తాడు అనే మాటల్లో మాత్రం వ్యక్తం చేస్తుంటాం. కానీ ఆచరణ వచ్చినప్పుడు మాత్రం శూన్యమవుతుంది. దాన్ని గుర్తు చేస్తున్నాడు బాబాయ్. ఇక్కడ మహాత్ములు ఎందుకు వచ్చారంటే, మానవ జన్మ విలువైందిరా నాయన, ఆ విలువైన జన్మకి భగవంతుడు మీకు అనేకమైన విలువైన వస్తువులు మీకు ఇస్తున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకోండి, పరస్పర సహకారం చేసుకోండి, పరస్పర ఐక్యత భావం చేసుకోండి అని చెప్పడానికి మహాత్ములు వచ్చింది. పరస్పర సహకారము, ఐక్యతా భావం, ఈ రెండు లేకపోవడం వల్లే కదా మంచి స్వార్థపరులై ఎవరికి వారు యమునాచార్యలాగా ఉంటున్నారు. అందుకని భగవంతుడు మహాత్మ రూపంలో అవతరింపజేసి వాళ్ళకి చెప్పంటారు నాయన అని మనం అందించాడు. అందుకే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర మనకు ఆదర్శము. అంటే ఆంతరిక కోరికలతో, కర్మాపలాపేక్షతో చేస్తుంది అలా ఉండకూడదు. అది నిశ్చలంగా కూర్చో అంటే, మాస్టర్ గారు చక్కగా అది నిశ్చలంగా కూర్చోవడం అంటే. దానికే మనం ఇప్పుడు కుదురు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారండి. సార్ ఎంసెట్ కావచ్చు, సార్ ఐఐటి ఎగ్జామ్ కావచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే కీ రిలీజ్ చేస్తారు. కొంచెం పరిగెత్తుకు కీ చూసుకుంటారు, కొంచెం వివేకం ఉన్న వాళ్ళు కీ చూసుకోరు. రాసేసాము, అయిపోయింది, ఎన్ని మార్కులు వస్తే అన్ని, నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ రాగానే ప్రయత్నం చేద్దాం. మెడికల్ అనుకోండి, ఎంసెట్ రాసాము, అయిపోయింది, ఎయిమ్స్ రాస్తాం, ఢిల్లీ ఎగ్జామ్ రాస్తాం అని దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొకడు ఇంకొక మెడికల్ సిటీకి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అది వివేకవంత లక్షణం. అది చెప్తున్నాడు ఇక్కడ, చలించకూడదు. అది నిశ్చలంగా కూర్చోవాలంటే. మరి ఆ నిశ్చలంగా కూర్చున్నప్పుడు ఏముండాలి? ధర్మం పట్ల కార్య దీక్ష ఉండాలి, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత ఉండాలి. ఇదే సకల యోగాల సారము. సకల యోగాల సారం, సకల యోగాలు చెప్పాడండి. ఏ యోగం ఉందో ఆ సారమంతా కూడా ఈ ఒక్క వాక్యంలో ఉంది. ధర్మం పట్ల కార్యదీక్ష, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత. ఇది సకల యోగ సారం ఉంటున్నాడు మాస్టర్ గారు. అసలు ధర్మం అంటే ఏంటి? ఒకడొకటి విడదీస్తామండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అనుభూతి పొందుతాం, ఆస్వాదించామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి అతను గుర్తు చేసుకుంటేనే అబ్బా ఎంత తీయగా ఉందరా అనిపిస్తుంది. ఆవకాయ అంటేనే నోట్లో నూరు ఊరినట్టు, నెల్లికాయ అంటేనే నోట్లో నూరు ఊరినట్టు, మనం ఏ ఇష్టమైన పదార్థం ఆస్వాదించుంటామో ఆ పదార్థం చెప్పగానే నోట్లో నీళ్ళూరినట్టు. లేదా ఒక వ్యక్తితో అతి సన్నిహితంగా ఉండి ప్రేమానుభూతి పొందిన తర్వాత ఆయన పేరు వింటానే ఎలా ఉంటుంది? ఒళ్ళు జలదరిస్తుంది. ఆత్మీయ ఉంటే, అది భయం అయితే ఒళ్ళు దడబడుతుంది ఆ పేరు వింటానే. బాగా ఆలోచించాలండి. ఇక్కడ నెల్లికాయ, ఆవకాయ సంగతే కాదండి, వ్యక్తి సంగతి కూడా మనం మాట్లాడుకుంటున్నాం.
ఉదాహరణకి మారీచుడు రామబాణం తట్టుకున్నాడు, దెబ్బతిని పారిపోయాడు. రామబాణం యొక్క దెబ్బ తెలుసు. ఎక్కడైనా రా అనే పదం వినపట్టి చాలు మునిగిపోతాడు. రా అనే పదం మునిగిపోతాడు. రామ కూడా కాదండి, రా అనే పదం ఆడ వినపడింది అనుకోండి, ఇది రథము రా రా అనే అక్షరం వినపడింది అనుకోండి, మునిగిపోతాడు. అంటే ఏంటి? ఆ రాముడి యొక్క దెబ్బ తగిలింది కాబట్టి భయంతో లేకపోతే ఆత్మీయతో రెండిట్లో కూడా ఏ విధంగా గుర్తొస్తుందో అది సకల యోగ సారం. అది ఒక్క వాక్యంలో మనం అర్థం చేసుకుంటే. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి? ఎందుకు చెప్పడం ఈ ఆస్వాదన? ధర్మం అంటే ఏమిటి తెలుసుకుంటాం. ధర్మం అనే పదం ఏంటి? ఆ ధర్మం అంటే ఏదో రూపాయలు ఆడి వేయడం కాదు. ధర్మం అంటే అర్థం తెలుసుకున్నాం అనుకోండి, ఆస్వాదించామనుకోండి, అనుభూతి పొందామనుకోండి, ఇదే ధర్మం. ఏదో మాటలు చెప్పేస్తే ధర్మంగా ఉంటే ధర్మంగా ఉండదు. అసలు ధర్మానికి అర్థం ఏంటి? మానవత్వాన్ని రక్షించే గుణం ఏదైతే ఉందో అది ధర్మం. మానవత్వాన్ని రక్షించే గుణం, భక్షించే గుణం కాదండి. మానవత్వం అనే పదం వాడాడు ఇక్కడ. మానవత్వ రక్షించే గుణం ఏదైతే ఉందో అది ధర్మం. అందుకే మన హిందూ దేశం ధర్మక్షేత్రం అంటారండి. మానవత్వంతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి మన భారతదేశంలో. అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరికి స్వతంత్రం ఉంది. అందుకని అందరిలోనూ దైవత్వాన్ని గుర్తిస్తుంది. అందుకని ఈ ధర్మక్షేత్రం. ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం ఒక పూజా మందిరము. అంటే గురు ధర్మక్షేత్రే కురుక్షేత్రే దాంతో స్టార్ట్ అవుతుందండి. బాగా ధర్మం అనే పదానికి ఏ భాషలో కూడా ధర్మాన్ని ఏ భాషలో అనువదించలేకపోయినారండి. ఇంగ్లీష్ ధర్మం అంటే దానికి ఇంగ్లీష్ ఏమైనా ఉందా? ధర్మము DHARME అని రాసుకుంటారు ధర్మం అని. మిగతా వాటికంతా ఉన్నాయి అనువాదం, కానీ ధర్మానికి మాత్రం ఉంది. అది ఒక మన దేశంలోనే ఉంది. అంటే ఇంకా ధర్మం యొక్క భావం ఏమిటి అర్థం చెప్పుకున్నాం. అంటే మహాత్ములు సద్గురువు ఏదైతే బోధించారో ఆ బోధన ఎలా ఉంటుంది? పరిశుద్ధ జీవన మార్గం ఉంటుంది వాళ్ళు బోధించేది. ఆ పరిశుద్ధ జీవన మార్గాన్ని కల్మషం లేకుండా సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకునే మార్గం ఏదైతే ఉందో దానిని ధర్మం మనకి ఇచ్చారు. ఇంకా లోతుగా ఉందండి ఇక్కడ. మహాత్ములు సద్గురువు, ఇది భగవంతుడు, ఇది బాబా ఏదైతే బోధించాడో అది పరిశుద్ధమైన జీవన మార్గం ఉంటుంది. పరిశుద్ధమైన జీవన మార్గం ఉంటుంది. ఆ జీవన మార్గాన్ని కల్మషం లేని సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకుని చూడండి, కల్మషం లేని సాధన ద్వారా అంటే ఏంటి? కల్లా కపటం లేకుండా సాటి వ్యక్తిత్వం, సాటి జీవులతో, సాటి ప్రాణులతో, అంటే ఒక్కొక్కరి మీద ఏదో కావచ్చు. ఒక జీవులు అనుకోండి, ఏదో స్వలాభం కోసం దాని దగ్గర తీసుకోవడం కాకుండా, అలాగే వ్యక్తితో అతను పనుంది కాబట్టి అతనితో మాట్లాడడం, స్నేహం చేయడం కాకుండా పరిశుద్ధమైన జీవన మార్గం అని చెప్పాడు కదండి. అలా కల్మషం లేకుండా సాధన ద్వారా చేసుకుంటే అనంత సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటాం. సత్యం అంటే సత్ అయము ఏదైతే ఉందో అదే ఉంది. అనంత సత్యం అంటే అనంతమైన సత్యం సాక్షాత్కరించడం అంటే నువ్వు దర్శించడం, చూస్తుండడం, లేకపోతే లయం కావడం. ఇప్పుడు ఈ విధంగా కల్మషం లేకుండా ఉంటే మన చుట్టూ అందరూ కూడా మన సన్నిధికి వస్తారు కదండి. అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒక తీరు ఏంటండి, అది సాక్షాత్కరింప అయినట్టు కదండి. అలా సాక్షాత్కరించడానికి ఏ మార్గం అయితే ఉందో దాన్ని ధర్మం అని పిలిచారు. మరి సాక్షాత్కరించే
ధర్మం మార్గం ఏంటి? పరహితం పుణ్యం. సర్వభూత హితేరక. కృపావంతులు కృపలు పొందుదురు. మత్తయి 5:7. మాస్టర్ గారు బైబిల్ కొన్ని పాయింట్లు తీశారండి. అది మత్తయిలో ఇచ్చాడు, 5 అధ్యాయాలు చెప్పాడు. ఆ 5 అధ్యాయాల్లోనే పరమామృతుల సత్యాలు దాగి ఉన్నాయి ఆ మత్తయి రాసిన దాంట్లో. దాన్ని పక్కన పెట్టేసి కొత్త నిబంధనలు ఆ నిబంధనలు పెట్టేసి ఏదో చేసుకుంటున్నారు. వీటిని ధర్మం అని అంటారు. ఈ ధర్మానికి ప్రమాణం ఏంటి? వేదం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి? ధర్మం పట్ల కార్యదీక్ష దాని గురించి వివరించుకుంటూ వస్తున్నామండి. మనం ధర్మం తెలిస్తే కదా దాని పట్ల కార్యదీక్ష మనం కలిగి ఉంటాం. కార్యదీక్ష అంటే ఏంటి? ఒక పని చేయడానికి కంకణం కట్టుకోవడం లాంటిదండి. ఇప్పుడు ఏదో ఉత్సవాలు చేస్తారు అనుకోండి, యాగాలు చేస్తున్నారు అనుకోండి, ఆ యాగాల పనిచేసానికి కంకణం కట్టుకుంటారు. ఆ యాగం 3 రోజుల వారం అయినప్పటికీ ఆ కంకణం అంటే నేను కంకణబద్ధుడై ఉన్నాను, ఎక్కడికి పోకుండా ఈ కార్యం పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను అని దిశ కంకణం కట్టుకుంటారే, అదే విధంగానే ధర్మం పట్ల కార్యదీక్ష. కాబట్టి వీటికన్నిటికీ వేదం ప్రమాణం. వేదంలో ఏం చెప్పారు? శాంతి, దయ, అహింస, సత్యము, అస్థేయము, ఉపకారము, సానుభూతి, అంతఃశౌచము, బాహ్య శౌచము, ఇంకా ఉన్నాయి చాలా దైవ సంపద గుణాలు ఉంటాయి కదా. వాటి అవన్నీ పక్కన పెట్టినా ఈ 4 తీసుకుంటాం. దయ కలిగి ఉండడం. అందుకే భగవంతుడు ఎక్కడే ఉంటాడంటే దయ ఎక్కడుందో అక్కడ భగవంతుడు ఉండాలి. అందుకే భగవంతుని లక్షణం దయే. మొట్టమొదట చూసుకోండి, కొత్త యుగం నుంచి ఏ అవతారమైనా చూసుకోండి, దయ ఉందా, ఇంకేమైనా ఉందా, నిర్దయ ఉందా? వాడు పాపాత్ముడు కూడా కావచ్చు కాక అయినా దయ ఉంటుంది. పుణ్యాత్మంతో వెళ్ళిపోండి, పాపాత్మ నా దగ్గరకు రండి అంటాడు సాధించిన బాగా. అలాగే బైబిల్ కూడా అదే మాట అంటాడు. మన మహాత్ములు అందరూ కూడా అదే అంటారు. దేవతల అవతారం, రామ అవతారం కావచ్చు, కృష్ణావతారం కావచ్చు, బుద్ధ అవతారం కావచ్చు, ఏ అవతారం కూడా దయ ఉంటుంది. కాబట్టి భగవంతుల లక్షణం ఒకటి, ఆ దయ అనే దాన్ని గుర్తుపెట్టుకుని అనుకోండి, ప్రతి ఒక్కరు భగవత్ స్వరూపులే. ఇంకా అహింస, సత్యం ఇది ఉంటే అనుకోండి మీకు అన్ని వచ్చేస్తుంది. శాంతి ఉంటుంది, కరుణ ఉంటుంది, అహింస ఉంటుంది, ఎవరి మనం ఆశించం అస్థేయం అంటే ఉపకారం చేసే బుద్ధి ఉంటుంది, అంతఃశౌచం ఉంటుంది, బాహ్య శౌచం ఉంటుంది, ప్రతిఫలం పట్ల నిర్లిప్త కలిగి ఉంది. ఇది సకల యోగ సారం. ఇలా చేస్తే మనం రెండు చెడిపోతాయేమో అనుకుంటాం. దానికి బాబా చెప్పాడు, నేను ఎవరిని పతనం కానివ్వను, ఎవరిని మధ్యలో విడవను. ఇంతటి భావాలు, ఇంతటి అర్థాలు మనకి మాస్టర్ గారు అందించాడంటే ఆలోచించండి. మాస్టర్ గారు మనకు లభించడం అనేది సర్వసామాన్య విషయం మాత్రం కాదండి. వ్యక్తులు లభిస్తారు, కానీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లభించడం చాలా కష్టం. వ్యక్తులు చూడడానికి బ్రహ్మాండంగా ఉంటారు, కానీ వ్యక్తిత్వం కలిగిన మనిషి. అందుకే మన ఆచార్యులు అయ్యారండి. ఆ వ్యక్తిత్వం కలిగిన మహోన్నత వ్యక్తి భరద్వాజ మహర్షి గారు. ఈ 2 సూక్తులే. మరి ఈ 2 సూక్తుల్లోనే ఎంత వివరణ అనిపిస్తుంది చూడండి. అవసరమైనంత ఆయన చేస్తాడు, మన చివరికంటే గమ్యం. మన చేయాల్సింది ఏంటి? మన ధర్మం పట్ల కార్యదీక్ష కలిగి ఉండు, ఫలితం పట్ల నిరాసక్తి కలిగి ఉండు, నిర్లిప్త కలిగి ఉండు. ఉంటే ఏమవుతావు? నేను కాపాడుతూ అంటున్నాడు. మరి ఆ మాటకు విశ్వాసం ఉండు. బాబా వాళ్ళ గురి ఏం చెప్పాడు? నమ్మితే నీకని నేను చూస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క సూక్తి కూడా మనకు ఒక అద్భుత ధారణ. ఈ ధారని ఎంతగా ఒట్టుపట్టుకుంటే అంతగా మనం సత్ఫలితం పొందగలము. ఒక్కొక్క సూక్తి ద్వారా ఈ ఒక్కొక్క సూక్తిని కూడా మనం పదే మనం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటున్నప్పుడు మనం వారు చెప్పిన ఆ జీవన మార్గంలో ప్రయాణం సాగిస్తూ పవిత్ర జీవితం వైపుకు మనం బలంగా ఆకర్షింపబడి, మనసు ఉత్తేజపడి, సకల
శాస్త్రాల సారాంశం అంతా కూడా సరే మనకు అవగాహన అవ్వడానికి అవకాశం ఇచ్చిన భరద్వాజ మాస్టర్ గారికి ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.